టీజీ డీసెట్ ద్వారా ఎవరైతే డిఎడ్ ఆ టీటీసీ కోర్స్ ఎవరైతే తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 2కి సంబంధించిన డేట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. సో ఈ వీడియోలో లైక్ ఫేజ్ 2 ఎప్పుడు ఉంటుంది, సో మళ్ళీ ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుందా, సో ఎవరెవరు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాలి, ఎవరు ఫేజ్ 1లో వచ్చిన సీట్ని హోల్డ్ చేసుకోవాలి, అండ్ స్టూడెంట్స్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, అవి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ ఫేజ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోయే ముందు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు మెజారిటీ స్టూడెంట్స్ ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నారు, డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ హాఫ్ ఆఫ్ ది స్టూడెంట్స్ లైక్ 25+ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే డిగ్రీ అయిన వాళ్ళు, పీజీ అయిన వాళ్ళు, బీటెక్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నా సజెషన్ వచ్చేసి ఏ సిచ్యువేషన్లు ఉన్నా, లైక్ కాలేజ్ స్ట్రిక్ట్ ఉన్నా, ఎఫ్ఆర్ఎస్ ఉన్నా, ఎనీ సిచ్యువేషన్ లైక్ కిడ్స్ ఉన్నా, లైక్ హౌస్ వైఫ్స్ అయినా, సో నా సజెషన్ వచ్చేసి మీరు డిఎడ్ కోర్స్ చేయాలి అనుకుంటే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 2 ఇయర్సే కాబట్టి చూడంగా అయిపోతుంది. సో మీ యొక్క పర్సనల్ రీజన్స్ వల్ల మీరు ఇక్కడి వరకు వచ్చి నేను చెయ్యను అనుకుంటే అప్పుడు మీరు చాలా లాస్ అయిపోతారు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రిగ్రెట్ ఫీల్ అవుతారు. సో నా సజెషన్ కనీసం ఎవరైతే ఇంటర్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్, సో వాళ్ళ మీ ఏజ్ కొద్దిగా చిన్నగా ఉంటుంది కాబట్టి చాలా పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే సో చాలా దూరం వచ్చింది ఇప్పుడు మేము పంపము అంటున్నారు. సో మీకు కాలేజెస్ వచ్చేసి మనకు మీ జిల్లాలో కాకుండా వేరే జిల్లాలో వచ్చిన వాళ్ళు కావచ్చు, కొద్దిగా దూరం వచ్చిన వాళ్ళు మీరు పంపండి. ఎందుకంటే మనకు ఇంటర్ కాలేజ్ కావచ్చు, 10th కాలేజ్ లాగా దగ్గర కావచ్చు, హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు, అవేముండవు. సో మనకు డిఎడ్ సీట్ వచ్చిందంటేనే మనకు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద జాబ్కి దగ్గర ఉన్నట్టు. ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, సో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, మీ జిల్లాలో జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో మీకు వచ్చిన సీట్ని అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. సో మీకు వచ్చిందంటే మీరు టాప్లో ఉన్నట్టు. సో ఆ సీట్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. వేరే నార్మల్ డిగ్రీ కోర్సెస్, బీటెక్ కోర్సెస్ అవి చేసుకోవడం కన్నా చిన్న ఏజ్లో ఇవి చేసుకొని పెట్టుకుంటే మీరు నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్, డిగ్రీ, బీఎడ్ అవి చేయించుకోండి. మీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఈ సర్టిఫికేట్ అయితే యూస్ఫుల్ అవుతుంది. సో మీరు వచ్చిన సీట్ని అయితే మీరు పోగొట్టుకోకండి. మ్యారీడ్ ఉమెన్ కావచ్చు, సో చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, వేరే ఏమన్నా కొద్దిగా ఏజ్ 35-40 ఉన్న వాళ్ళు కూడా మీరు చేయడానికి ట్రై చేయండి. సో మీకు వచ్చిన సీట్ని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో రేపే లాస్ట్ డేట్ కాబట్టి సో మీరు ఓకే నా మూడ్ చేంజ్ అయింది, స్ట్రిక్ట్ ఉన్నా నేను వెళ్తా అనుకుంటే ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి డిఎడ్ కోర్స్ అండి. జస్ట్ నాకు సర్టిఫికేట్ కోర్స్ కావాలి, నేను గవర్నమెంట్ జాబ్కి వేసుకుంటా అంటే అది మీకైతే కాదు, ఓన్లీ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకే బెనిఫిట్స్ వస్తాయి. సో ప్రాపర్గా మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేసే ముందే ప్రాపర్గా అన్ని రెగ్యులరే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా అయితే 99% అన్ని కాలేజ్ రెగ్యులరే ఉన్నాయి. కొన్ని కాలేజ్ వాళ్ళు అమౌంట్ తీసుకున్నా మీకు ఎఫ్ఆర్ఎస్ పెట్టినప్పుడు మీరు రెగ్యులర్గా రావాలంటారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్కి రావచ్చు. సో మీరు అన్ని తెలుసుకున్న తర్వాత మీరైతే కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి. సో ఇది మనకు ఈ ఫేజ్ 1 ఎవరైతే కాలేజ్ రిపోర్టింగ్ రేపు మైండ్ చేంజ్ చేసుకొని వెళ్దాం అనుకున్న వాళ్ళు మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఫేజ్ 2కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే డేట్స్ ఉంటాయో అవి చెప్తాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు 18th జూన్ రోజు పెట్టారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరి కోసం అంటే ఫస్ట్ ఫేజ్ 1లో ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళి సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు కాదు, ఓన్లీ ఎవరైతే ఫేజ్ 1లో రిజెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా సర్టిఫికేట్ అప్డేట్ చేసుకోవాలన్నా మీరు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు చాలా మంది ఫేజ్ 1లో నాకు ఇన్కమ్ అప్డేట్ లేదు అనుకున్నారు కదా, మీరు ఇన్కమ్ అప్డేట్ చేసుకోవచ్చు. కానీ రేపు మార్నింగ్ ఇన్కమ్ అప్డేట్ చేసుకొని మీరు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. సో అప్పుడు మాత్రం మీకు పాసిబుల్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు కావచ్చు, ఏమైనా సర్టిఫికేట్స్ వల్ల రిజెక్ట్ అయిన వాళ్ళు కావచ్చు, సో అలాంటి వాళ్ళు. అండ్ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, అంటే డీసెట్ క్వాలిఫై అయ్యి ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు మీరు కూడా ఇప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళి ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో వాళ్ళందరూ ఫేజ్ 2కి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఎవరైతే వెళ్ళిన వాళ్ళు సీట్ రాని వాళ్ళు కావచ్చు, ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ అవసరం లేదు, జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ 19th జూన్ టు 20 జూన్ 19-20 రోజు మీరు పెట్టుకోవచ్చు. ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందు మీరు ప్రాపర్గా పెట్టారో లేదో చెక్ చేసుకోండి. సో ఈ వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకోవచ్చు అంటే ఆల్రెడీ జాయిన్డ్, అంటే ఫేజ్ 1లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా ఏదో ఒక కాలేజ్లో, ఆ కాలేజ్ కాకుండా వేరే బెటర్ కాలేజ్ కోసం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దాన్ని స్లైడింగ్ అంటారు. నాకు ఈ కాలేజ్ కాకుండా ఈ కాలేజ్ కావాలన్నట్టు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీరు కూడా ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. నాట్ అలాటెడ్ స్టూడెంట్ అంటే ఫేజ్ 1లో అన్ని పెట్టి సీట్ రాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సీట్ అలాటెడ్ బట్ నాట్ జాయిన్. ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా జస్ట్ వదిలేసిన నాకు ఈ కాలేజ్ వద్దు అనుకుంటే ఫేజ్ 2లో మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రెష్ స్టూడెంట్స్ అంటే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకుండా ఇప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఈ 4 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ మీరు అందరూ పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. ఎడిట్ ఆప్షన్ ఈ 19-20 రోజు మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే 21 జూన్ రోజు మీరు మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోవచ్చు.
సో ఎడిట్ చేసుకొని మీరు ఫైనల్ సబ్మిట్ అయితే కొట్టొచ్చు. అండ్ అలాట్మెంట్ ఆర్డర్. సో ఫేజ్ 2కి సంబంధించిన రిజల్ట్స్ మనకు 25th జూన్ రోజు సేమ్ 12 తర్వాత కావచ్చు 1 తర్వాత మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో ఇక్కడ మెయిన్గా ఎవరైతే ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మీకు ఏ కాలేజ్ కావాలో అవి మాత్రమే పెట్టండి. మళ్ళీ ఇంకా డౌట్స్ ఏం అడుగుతారంటే నాకు ఫేజ్ 2లో ఒక కాలేజ్ వచ్చింది, నాకు ఇది నచ్చకపోతే ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళొచ్చా అంటారు. ఇక్కడ చిన్న లాజిక్ మీరు చాలా మంది ఎక్కడ మర్చిపోతున్నారంటే, ఇప్పుడు ఫేజ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారంటే ఈ కాలేజ్ నాకు వద్దనే కదా పెడుతున్నారు. వద్దని పెడుతున్నప్పుడు మీకు ఇందులో ఏదైనా వస్తే ఇది ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తారు వాళ్ళు. అందుకే మీకు ఫేజ్ 2లో ఎట్లా పెట్టుకోవాలి, ఫేజ్ 1 కన్నా బెటర్ కాలేజెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఒక కాలేజ్ వచ్చింది, సపోజ్ నాది ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్లో ఒక కాలేజ్ వచ్చింది. నెక్స్ట్ ఏ కాలేజ్ కావాలి, ఈ కాలేజ్ కాకుండా నాకు వేరే ఏ కాలేజ్ వచ్చినా పోతా అనుకునే కాలేజెస్ ఉంటాయి కదా, అట్లా 4 కాలేజీలు ఉంటే 4 పెట్టండి, 3 ఉంటే 3, 5 ఉంటే 5, 6 ఉంటే 6, అట్లా మీరు అన్ని పెట్టాలి. అందులో ఎక్కడ మీకు పెట్టిన కాలేజీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ కాలేజ్ చూస్తారు. మీకు ఏ కాలేజ్ ఏ జిల్లాలో చేద్దాం అనుకుంటారో అది పెట్టండి. అక్కడ కూడా మిస్టేక్ చేస్తున్నారు చాలా మంది. మీకు మీ సొంత జిల్లా కాకపోయినా మీకు ఎగ్జాంపుల్ మీరు వరంగల్కి లోకల్, కానీ నేను హైదరాబాద్లో చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే హైదరాబాద్ పెట్టండి. హైదరాబాద్ పెట్టి హైదరాబాద్లో ఏ కాలేజ్, నెక్స్ట్ హైదరాబాద్లో సెకండ్ కాలేజ్, హైదరాబాద్ అయిపోయినాయి, నెక్స్ట్ వరంగల్ అనుకోండి, వరంగల్లో ఏ కాలేజ్, అట్లా అన్ని ప్రిఫరెన్స్ ఆర్డర్లో పెట్టాలి. అప్పుడు ఫస్ట్ కాలేజీలో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే ఆ కాలేజ్ మీకు ఇస్తారు. దాని తర్వాత కిందకి చూడరు. సో అట్లా సీరియల్గా చెక్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి. మీ ప్రియారిటీ ఆర్డర్గా ఇవ్వాలి. మీకు నచ్చని కాలేజ్ ఇచ్చేసి నాకు మళ్ళీ ఫస్ట్ ఫేజ్ది కావాలంటే అట్లా ఇవ్వరు. సింపుల్గా ఫేజ్ 2లో ఎవరైతే కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో కాలేజ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు, అంటే ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, మీకు బెటర్ కాలేజ్, నాకు ఈ కాలేజ్ కావాలి అనుకున్న కాలేజే పెట్టండి, మళ్ళీ మిస్టేక్స్ చేసుకోకండి. సో సపోజ్ చేంజ్ అవ్వలేదు, మనం అనుకున్న కాలేజ్లో ఎక్కడ రాలేదు, ఈ కాలేజ్ ఉంటుంది ఫేజ్ 1ది. సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళకు ఉంటే ఫేజ్ 1 కాలేజ్ ఉంటుంది. లేకపోతే చేంజ్ అయితే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో ఒక కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్కి ఫైనల్గా వెళ్ళాలి. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ట్యూషన్ ఫీజు. సపోజ్ మనకు 25th రోజు రిజల్ట్ వస్తుంది. సో అప్పుడు మనం ట్యూషన్ ఫీజు పేమెంట్ చేయాలి. సో 25th జూన్ టు 27th జూన్ మనకు టైం ఇస్తారు. ఏదో ఒక రోజు ఆన్లైన్లో సేమ్ ఫేజ్ 1లో ఎట్లా పే చేస్తారో, సో మనకు ఫేజ్ 2లో చాలా మంది అడిగేది రీఫండ్ అవుతుందా అని. మనకు ఫీజు రీఫండ్ అవుతుంది. మనం ఇప్పుడు 100 రూపీస్ గవర్నమెంట్లో సీట్ వచ్చింది, అది ఫీజు కాదు, అది మీరు ఆ సీట్ని బుక్ చేసుకోవడానికి వాళ్ళు పెట్టిన రిజిస్ట్రేషన్ ఫీజు. అది ఆ 100 రూపీస్ సపోజ్ కాలేజ్ చేంజ్ అయితే మళ్ళీ అడగవచ్చు మోస్ట్లీ. సో ఆ 100 రూపీస్ మళ్ళీ పే చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ డైట్ కాలేజ్ మీకు వరంగల్ వచ్చింది, ఇప్పుడు ఆదిలాబాద్ వచ్చింది, అప్పుడు 100 రూపీస్ మళ్ళీ పే చేయాలి. సపోజ్ మీకు ఫేజ్ 1లో ఏదైతే 1500 రూపీస్ ప్రైవేట్ కాలేజ్ వచ్చిందో మీకు మళ్ళీ వేరే కాలేజ్ వస్తే మళ్ళీ పే చేయాలి. సో అది మళ్ళీ నేను కనుక్కుంటా ప్రాపర్గా. సో లాస్ట్ ఇయర్ అయితే మళ్ళీ చేంజ్ అయిన వాళ్ళకి, ఇప్పుడు ఫేజ్ 1లో ఒక కాలేజ్ ఉంది, మళ్ళీ ఫేజ్ 2లో అదే కాలేజ్ వచ్చింది అంటే కాలేజ్ చేంజ్ అవ్వలేదు, అప్పుడు మీరు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉంటుందో అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మనకు డైట్ ప్రైవేట్ కాలేజ్ ఫీజు ఎంత, 12,500, మీరు 1,500 పే చేస్తారు. ఆ 12,500 పే చేయాల్సిన అవసరం లేదు, అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు మీ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఎవరికైతే ఇన్కమ్ పెట్టని వాళ్ళు 12,500 పే చేస్తారు, అది ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ కాలేజ్ చేంజ్ అయితే మీరు 1,500 ఏదైతే ఉందో అది రిజిస్ట్రేషన్ ఫీజు. అంటే మీకు వచ్చిన కాలేజ్ నేను బుక్ చేసుకుంటున్నా, సో దానికి సంబంధించిన గవర్నమెంట్లో వస్తే 100 రూపీస్, ప్రైవేట్లో వస్తే 1,500 రూపీస్, మిగతా ఫీజు ఏదైతుందో అది ట్రాన్స్ఫర్ అయిపోతుంది, వేరే కాలేజ్కి వెళ్ళిపోతుంది. మీరు ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయితే అది వేరే కాలేజ్కి వెళ్ళిపోతుంది. సో అది మెయిన్ పాయింట్. సో కాలేజ్ రిపోర్టింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, ఇప్పుడు ఫేజ్ 2లో ఒక కాలేజ్ వచ్చింది, మీరేం చేయాలి, ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళాలి. సో దానికన్నా ముందు ఏం చేయాలి, మీ సర్టిఫికేట్స్ అన్ని ఫేజ్ 1 కాలేజీలు ఉన్నాయి కదా, ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళి టీసీ కావచ్చు, ఒరిజినల్స్ ఏమి ఇచ్చారో అవన్నీ తెచ్చుకొని మళ్ళీ ఫేజ్ 2 కాలేజీలో లాస్ట్ డేట్ 27, 25, 26, 27. సో మీకు ఎగ్జాంపుల్ 25th రోజు తెలుస్తుంది మనకు సీట్ వచ్చిందని, మీరు అదే రోజు వెళ్ళలేరు కాబట్టి కనీసం 26th రోజు ఫేజ్ 1 కాలేజ్కి వెళ్ళి మాకు ఈ కాలేజ్ వచ్చిందని అన్ని సర్టిఫికెట్లు ఇస్తారు. అట్లా మేము ఇవ్వము, మాకు అమౌంట్ ఇవ్వనంటే కాదు, అది డీసీఎట్ రూల్ ప్రకారంగా వాళ్ళు ఇవ్వాలి. సో వెళ్ళి టీసీ తెచ్చుకోండి, ఒరిజినల్స్ ఏమి ఇచ్చారో అవి తీసుకొని 26th రోజు ఆ 27th రోజు మీరు మీకు ఫేజ్ 2 కాలేజ్కి వెళ్ళి మీ ఒరిజినల్స్ కావచ్చు అవన్నీ ఇచ్చేసేయాలి. ఇంకా డౌట్స్ రావచ్చు, ఇప్పుడు నేను ఫేజ్ 1 కాలేజ్లో ఒక 5,000 ఎక్స్ట్రా కట్టినా, 10,000 ఎక్స్ట్రా కట్టినా, అవి ఇస్తారా అంటే అది మీ కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది, నేను చెప్పలేను. ఆ కన్వీనర్ ఫీ ఇస్తారు, కన్వీనర్ ఫీ వాళ్ళు ఇచ్చేది ఏముండదు, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఏవైతే 5,000, 10,000 కట్టారో అది మీరు ఫేజ్ 1లో జాయిన్ అయినప్పుడే అడగాలి వాళ్ళకు, మాకు ఇట్లా ఫేజ్ 2 వేరే కాలేజెస్ ఇస్తారా, అది మీరు కనుక్కోవాలి. సో వాళ్ళు ఇస్తాము అంటే ఓకే, ఇవ్వము అంటే ఇక మనం ఏం చేయలేము. మళ్ళీ ఫేజ్ 2 కాలేజీలో కొత్త కాలేజ్ వస్తే
మళ్ళీ అడ్మిషన్ ఫీజు అడుగుతారు, మళ్ళీ ఏమన్నా ఫీజెస్ అన్నీ అడుగుతారు. సో మనం అవి కూడా పే చేయడానికి రెడీ అయితే ఉండాలి. మనం ఏం చేయలేము ఇక, ఎందుకంటే మనకు తక్కువ ఫీ ఉండడం వల్ల వాళ్ళు స్టూడెంట్స్ నుంచి ఎక్కువ ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో మనం కూడా ఏం చేయలేము, గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి సో మనమైతే అమౌంట్ అయితే పే చేయాలి. సో ఫీజు కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఇస్తారు మీరు phase 1 to phase 2 చేంజ్ అయినా. అండ్ ఇంకా చాలా మంది ఇక్కడ FRS కావచ్చు రెగ్యులర్గా రమ్మంటున్నారు, అవన్నీ దాని వల్ల అది ఉంది అని తెలిసి కూడా మేము జాయిన్ అయినాం. ఇప్పుడు నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకుంటా అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కంప్లీట్ ఫీజు అడుగుతారు, ఈ అమౌంట్ పే చేసుకొని మీ సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. గవర్నమెంట్ కాలేజ్లో 3000 కాబట్టి అది పే చేసుకొని మీరైతే తెచ్చుకోవచ్చు. సో ఇవి మెయిన్. సో ఇప్పుడు 8th పాయింట్ వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ సీట్ రాని వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ నిజామాబాద్లో చేద్దాం అనుకుంటున్నారు, నిజామాబాద్ పెట్టండి. నిజామాబాద్ చుట్టుపక్కల ఏమేమి జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలు పెట్టండి, తర్వాత అన్ని జిల్లాలు పెట్టండి. మీరు డిఏడే వేద్దాం అనుకున్న వాళ్ళు మీరు అన్ని జిల్లాలు పెట్టండి. చాలా మంది 2 జిల్లాలు, 1 జిల్లా, 1 కాలేజ్, 2 కాలేజీలు పెడుతున్నారు. మనకు తక్కువ సీట్స్ ఉండడం వల్ల మంచి ర్యాంకర్స్ 1000, 2000 వచ్చిన వాళ్ళకు కూడా వస్తలేదు. సమ్ రిజర్వేషన్ క్యాస్ట్లో వస్తలేదు. కొన్ని రిజర్వేషన్లకు 5000, 4000 వచ్చిన వస్తుంది. సో మనము మన రిజర్వేషన్లో చూసుకోవాలి కాబట్టి సో మీరు అన్ని కాలేజ్ పెట్టడానికి ట్రై చేయండి. నెక్స్ట్ phase 1 to phase 2 కాలేజ్ చేంజ్ అయితే phase 2లోనే వెళ్ళాలి. ఇంకా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మళ్ళీ phase 1 కావాలి, నాకు అదే నచ్చింది, అదే దగ్గర ఉన్నదంటే ఇక మనం ఏం చేయలేము. మీకు తెలిసి మీరు పెట్టుకుంటున్నారు కాబట్టి మీకు ఏది దగ్గర, ఏది కంఫర్టబుల్ ఉంది అవి మాత్రం పెట్టుకోవాలి. నెక్స్ట్ FRS, ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు చాలా మంది అడిగేది ఫీజు మనకు FRS ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అంటారు. ఎవ్రీడే కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్లో మీరు ఉన్నట్టు ప్రూఫ్గా వాళ్ళు గవర్నమెంట్కి మీ అటెండెన్స్ పంపుతారు. అటెండెన్స్ లేకపోతే డీటెయిన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్లో ఇస్లామియా కాలేజ్, అన్వర్ ఉలూమ్ కావచ్చు, ఇట్లాంటి కాలేజ్ 2 ఉన్నాయి. అందులో మ్యాండేటరీ ఉంటుంది, అందులోనే కాదు అన్నిట్లో మ్యాండేటరీ అయిపోయింది. కొన్ని కాలేజ్లో ఉండకపోవచ్చు, కాకపోతే వాళ్ళ నుంచి అమౌంట్ తీసుకొని FRS పెడితే మీరు రెగ్యులర్గా రావాలంటున్నారు. సో అది మీ యొక్క సెల్ఫ్ రిస్క్. సో మీరు తీసుకొని మేనేజ్ చేసుకుంటే మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే 90% ఆఫ్ ద కాలేజ్ అన్ని FRSలో వచ్చినాయి. ప్రాపర్గా మీరు జాయిన్ అయినప్పుడు వాళ్ళని అడిగి కన్ఫర్మ్ ఉంది, నేను FRS ఉన్నా వెళ్తా, రెగ్యులర్గా రమ్మన్నా వెళ్తా అనుకుంటే అప్పుడు వెళ్ళండి, నో ప్రాబ్లం. అవన్నీ చెప్పినా కూడా మీరు వెళ్ళి నేను ఇప్పుడు ఫీజు కావాలంటే ఇయ్యరు, మొత్తం ఫీజు మీరు పేమెంట్ చేసుకోవాలి. సో FRS కావచ్చు, ఎక్స్ట్రా ఫీజెస్ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నా, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మినిమం 10,000 అడుగుతారు, రెడీ చేసుకొని పెట్టుకోండి అని. మేము ఎందుకు పే చేయాలి అంటే మనం ఏం చేయలేం కదండి. ఇప్పుడు తక్కువ ఫీజు ఉండడం వల్ల వాళ్ళు ఛార్జ్ చేస్తారు, ఇక మనం ఏం చేయలేం. వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే మనం పే చేయాల్సిందే. ఇప్పుడు మన కాలేజ్ కాదు కదా, సో అక్కడ ఎవరిని కూడా అడగలేము, గవర్నమెంట్ కూడా మనం ప్రశ్నించలేము. ఎందుకంటే వాళ్ళు కాలేజ్ నడుపుకోవడానికి వాళ్ళు అమౌంట్ అడుగుతారు, మీరు ఇవ్వాల్సిందే అంటారు ఎవరైనా. సో మీరు సైలెంట్గా మీకు డిఎడ్ సీట్ కావాలంటే వాళ్ళు 10,000 అడిగితే 10,000, 15,000 అయితే 15,000 ఇచ్చేసేయండి. ఎందుకంటే దానికి సొల్యూషన్ లేనప్పుడు మనం ఏం చేయలేం, జస్ట్ అమౌంట్ ఇచ్చేసి జాయిన్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫీజు మీరు సపోజ్ కాలేజీలో కూడా వెళ్ళి మీరు అక్కడ ఆన్లైన్లో పే చేయండి అన్న. చాలామంది ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, నేను అంత క్లియర్గా చెప్తున్నా. మీకు ఆ కాలేజ్ గురించి తెలియనప్పుడు మీరు ఆన్లైన్లో ముందు పే చేయకండి. ఈ కాలేజ్కి వెళ్ళి తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు మ్యారీడ్ ఉమెన్ ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా రమ్మంటే వాళ్ళు వెళ్ళలేరేమో. సో అప్పుడు ఏం చేయాలి, మీరు వెళ్ళి రెగ్యులర్గా రావాలా, FRS ఉందా అని వాళ్ళకి అడిగితే రెగ్యులర్గా రావాలమ్మా FRS ఉంది అంటే వాళ్ళు డ్రాప్ అయిపోతారు. ఇప్పుడు ఈ అమౌంట్ అంతా పే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ జర్నీ అక్కడ వెళ్ళి తెలుసుకుంటారు కదా. సో అట్లా చేయమన్నా. చాలా మంది ముందు ఆన్లైన్లో పే చేసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత 10,000 అడుగుతున్నారు. ఇప్పుడు నాకు అవి రీఫండ్ అవుతాయి అంటే నేను అంత క్లారిటీగా చెప్తున్నా. అమౌంట్ చాలా మంది లాస్ట్ ఇయర్ వేస్ట్ అయిందని అంత క్లారిటీగా చెప్తున్నా. మళ్ళీ సేమ్ మిస్టేక్ చేస్తున్నారు అందరూ. ఫస్ట్ ఆ కాలేజ్ గురించి తెలుసుకున్న తర్వాత మన సిచ్యువేషన్ మనం అడాప్ట్ చేసుకుంటాం, ఆ కాలేజీని మనం రెగ్యులర్గా వెళ్ళగలుగుతామా అప్పుడు తెలుసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ కావచ్చు, కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, అట్లా చేయండి. సో phase 2లో ఆ మిస్టేక్స్ అయితే వేయకండి. నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్. ఇప్పుడు ఇది phase 2 కదా, phase 2 తర్వాత స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. చిన్నగా చెప్తాను, స్పాట్ అడ్మిషన్స్ అంటే ఇప్పుడు phase 1, phase 2 అనేది కంబైన్డ్గా ఆన్లైన్ మోడ్లో జరిగేది, కానీ స్పాట్ అడ్మిషన్స్ ఆఫ్లైన్ మోడ్లో ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లాలో ఈ పలానా కాలేజీలో ఈ కేటగిరీలో SCలో ఒక సీట్ ఉంది, BCBలో ఒక సీట్ ఉంది, STలో ఒక సీట్ ఉంది అని ఇట్లా ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి, ఆ కాలేజ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అందరూ వెళ్తారు ఆ కాలేజ్కి, వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్లో ప్రతి కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయో అందరూ టాపర్స్ని తీసి ఇచ్చేస్తారు సీట్స్. సో స్పాట్ అడ్మిషన్స్ కాబట్టి కంప్లీట్ అమౌంట్ అయితే మీరే పే చేసుకోవాలి. మనకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అట్లా రాదు. అండ్ ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్ కూడా అడుగుతారు. మనకు 12,000 కదా,
ఒక 15,000 20,000 అడిగిన్లు లాస్ట్ టైం అయితే అడిగారు. సో మీరైతే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అమౌంట్ లేనిది ఎక్కడ ఏం జరగదు అండి, నేను చాలాసార్లు చెప్తున్నాను. అమౌంట్ రెడీ చేసుకొని పెట్టుకోండి, ఒక 10,000 15,000. ఇప్పుడు చాలామంది అమౌంట్ లేదు నా దగ్గర, అమౌంట్ లేకుండా నేను సీట్ వదిలేసుకుంటున్నా అంటే, ఇప్పుడు మనకు సీట్ ఇంపార్టెంట్. ఒక 10-15,000 ఎక్కడన్నా అడ్జస్ట్ చేసుకొని మీరు సీట్ సంపాదించుకుంటే మీకు ఫ్యూచర్లో ఎప్పుడన్నా మీకు యూటిలైజ్ అవుతుంది. ఆ 10-15,000 కోసం మనం ఇప్పుడు సీట్ని వదులుకొని మళ్ళీ జాయిన్ అయితే అయిపోతుండే అసలు లాస్ట్ ఇయర్ అనుకుంటే కొద్దిగా మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నా, ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎక్స్ట్రా అడుగుతారు, రెడీ చేసుకొని పెట్టుకోండి అని. సో ఫేజ్ 2లో అయితే ఆ మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. సో ఇప్పుడు ఫీడ్బ్యాక్. సో చాలామంది చెప్తున్నారు ఎక్స్ట్రా ఫీజెస్ అడుగుతున్నారని. సో మనం ఏం చేయలేమండి. సో మీరు ఎఫ్ఆర్ఎస్ గురించి కావచ్చు, అటెండెన్స్ కావచ్చు, మీకు ప్రైవేట్ కాలేజెస్లో ఏమేమి అడుగుతున్నారు ఫీడ్బ్యాక్ మీరు కింద మెన్షన్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్లో మిగతా వాళ్ళకన్నా యూస్ఫుల్ అవుతుంది. డిస్టిక్, కాలేజ్ నేము, ఎంత అమౌంట్ అడుగుతున్నారు ఎక్స్ట్రా, ఈ 12,500 కాకుండా ఎక్స్ట్రా ఏం అడుగుతున్నారు, రెగ్యులర్గా రమ్మంటున్నారా, ఎఫ్ఆర్ఎస్ ఉందా, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, సరే అక్కడ టీచింగ్ ఏమైనా చెప్తా అంటున్నారా. సో వాటి గురించి మీరు తెలిసిన వాళ్ళకి కొద్దిగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో దట్ అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయినా మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.